మరి మనం భయభక్తి కలిగి ఉన్నట్లయితే మనకి ఏది కూడా కొదువు లేకుండా చూస్తారని చెప్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి నువ్వు భయము భక్తితో ఉన్నట్లయితే నీకు ఏది కూడా అడ్డు లేకుండా ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడు. ఇక్కడ అదే చెప్తున్నారు, వాక్యంలోనే చెప్తున్నారు. మరి మనము కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మనకి ఏది కూడా కొదువు లేదని చెప్తున్నారు. అలాగే 10 చూడండి, అక్కడే సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుడు, చూడండి, మరి యెహోవాను, మరి సింహం పిల్లలంట ఆకలి కొంటాయి కానీ యెహోవాను ఆశ్రయించువారంట ఏ మేలు కూడా కొదువై ఉండదు. దేవునికి స్తోత్రం. మరి చూడండి, సింహం పిల్లలు మరి ఉంటాయి, పార్కుల్లో ఉంటాయి, కానీ వాటి పిల్లలు ఆకలి కొంటాయి కానీ దేవుని యందు భయభక్తి కలిగి ఉండి దేవుని మార్గం నడుచుకుంటారో, ఎవరైతే దేవుని యందుకు సమాధానముగా భయభక్తితో ఉంటారో వారికంట ఏ మేలు కూడా కొదువై ఉండదంట. మరి మనకి ఆ మేలు కావాలా లేదా ఏమ్మా? మరి మేలు కావాలంటే మరి మనము భయభక్తితో ఉండాలి, వాక్యానుసారంగా భయభక్తి కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. మనం భయముతో భక్తితో ఉండి సింహ పిల్లలు ఆకలి ఉంటాయి కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువైనదు. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. ఎవరంట? పిల్లలారంటే మనమే. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి అని ప్రభువారు చెప్తున్నారు. ఆయన మాట వినాలి. మరి ఆ దేవుని మాటకు లోబడి ఉండాలి. దేవుని మాట చెప్పినట్టు మనం చేసుకోవాలి. మరి ఇక్కడ అదే చెప్తున్నాడు, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకు గోరువాడైన ఉన్నాడా? మేలునందక అనేక దినములు బ్రతుకు గోరువాడైన ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకోకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకోకుండా నీ పెదవులను కాచుకొనము. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ మనం సరిగా ఉండాలి. వ్యర్థమైన మాటలు, చెడ్డ మాటలు మాట్లాడకూడదు. నాలుక ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటుంది, కానీ భయభక్తితో ఉండాలి. ఏ మాట మాట్లాడుతున్నావు, ఏ మాట మన నోట్లో కూడా వస్తుంది అని నువ్వు సరిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యర్థమైన మాటలు, చెడ్డ మాటలు మన నోట్లో గుంట రాకూడదు. మన నాలుకని మనం అదుపులో పెట్టుకోవాలి. నాలుక బాగుంటే ఊరు బాగుంటుందని చెప్తుంటారు, కానీ మన నాలుక మాట్లాడే రీతి మనలో కరెక్ట్గా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ అదే చెప్తున్నారు, చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుక నీ పెదవులను కాచుకొనుము. మరి కరెక్ట్గా నీ పెదవులు కాచుకోవాలి. చెడ్డ మాటలు మనం పలుకోకూడదు, వ్యర్థమైన మాటలు పలకకూడదు. మన దేవుని గురించి దేవుని మాటలు నలుగురికి బోధిస్తుంటే నీకు ఆశీర్వాదం ఉంటుంది, కానీ ఏదో వ్యర్థమైన మాటలు మాట్లాడుకున్నంత మాత్రాన మనకి ఏది ఉండదు. అంతా సాధారణంగా దూరేస్తుంటాడు. కాబట్టి ప్రియమైన మనము దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థముగా, న్యాయముగా మనము దేవుని మాటల్లో మనం లోబడి ఉండాలి. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం చూడండి. ఇక్కడ కూడా యోబు గారు కొన్ని మాటలు చెప్తుంటారు. యోబు 1:1 వచనం, ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడుండెను, అతడు యథార్థవంతుడను న్యాయవంతుడనైంది, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. దేవునికి స్తోత్రం. చూడండి, మరి భక్తుడు ఇక్కడ యోబు గారు ఉన్నారు. మరి ఆయన ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడుండెను, అతడు యథార్థవంతుడు. ఏంటంట? యథార్థవంతుడంట, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తి కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. దేవునికి స్తోత్రం. మరి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన యోబు గారు ఆయన హృదయంలో గుంట చెడుతనాన్ని విసర్జించేశాడు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయం భక్తితో
మరి ఉన్నాడు ప్రియమైన బిడ్డలారా. మరి భయం భక్తితో ఉన్నాడు కాబట్టి ఆయనంట బహుగా దీవించి ఆశీర్వదించబడ్డారు యోబు గారు. మరి మనము కూడా మరి చూడండి, ఆయన మరి చెడుతనాన్ని విసర్జించేశాడు. హృదయంలో గుంట, మనసులో గుంట, తలంపులో గుంట ఏదైనా సరే విసర్జించేసి అప్పుడు ఆయన ఇక్కడ చూడండి చెడుతనం విసర్జించాడు. 2వ వచనం చూడండి. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా నుండెను. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ చూడండి, అతనికి 7 కుమారులు కుమార్తెలు, మరి 7,000 గొర్రెలు, 3,000 అంట, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు ఉండి మరి ఆయన్ని ఆస్వాదించబడ్డారు. చూడండి మరి అంత సంతానం మరి యోబు గారికి. మరి వాటన్నిటినీ మరి కుమారులు ఉన్నారు, తర్వాత గాడిదలు, ఒంటెలు, ఎడ్లు, మరి వాటన్నిటిని ఇచ్చారు. మరి ఆయనలో గుంట ఏ విసర్జించారు? చెడుతనాన్ని విసర్జించేశారు. హృదయంలో గుంట మరి అంట ఇక్కడ చూడండి, మరి అన్నిటినీ సమకూర్చారు ప్రభువారు. మరి ఆయన అంట తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా నుండెను. దేవునికి స్తోత్రం. మరి తూర్పు దిక్కు జనులందరిలో గొప్పవాడిగా ఉన్నాడు యోబు గారు. అతను వంటివాడంట భూమి మీద ఎవ్వరు లేరని చెప్తుంటారు. మరి చూడండి ఎంతగా విధిగా ఆశీర్వదించారు ప్రభువారు. మరి ఆశీర్వాదాలు రావాలంటే మనం భయభక్తి కలిగి ఉండి మనలో మనం విసర్జించేయాలి. నువ్వు చేయ ప్రార్థన డైలీ ప్రార్థన అనేది మరి కరెక్ట్ గా మనలో మనం క్షమాపణ అడగాలి. క్షమించే దేవుడు ఉండగా నువ్వు దేవుని యొద్దకు వచ్చి మొరపెట్టు, అడుగు. మరి ఫస్ట్గా నీ హృదయంలో గుంట నువ్వు తీసేసిన తర్వాత ప్రభుని నీ హృదయంలో నింపుకోవాలి. ప్రియమైన నేను బిడ్డలారా, మరి వాక్య రూపం వెలుగుగా మనము ప్రభువాన్ని నింపుకోవాలి. నీలో ఏదైనా సరే ఉన్నటువంటి చెడుతనాన్ని తీసివేసి నువ్వు ప్రార్థన చేయి. ఏ తలంపులు ఎటువంటి ఏం లేకుండా దోషము పాపం కానీ ఏదైనా సరే అతిక్రమం ఏదైనా సరే నువ్వు ఒప్పుకొని నువ్వు ప్రార్థన చేసినట్లయితే సమాధానం మనకు వస్తుంటుంది. మరి చూడండి ఎంత విధిగా మరి కుమారులు ఉన్నారు అన్ని మరి ఆయనకి బహుగా దీవించి ఆశీర్వదించబడ్డారని ఇక్కడ తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. అతనికి కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తన 3 అక్క చెల్లెండ్రులు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారి పిలుచుచూ వచ్చిరి. దేవునికి స్తోత్రం. చూడండి మరి ఇక్కడ వారంట యోబు గారంట మరి వారి కుమారులు ఉన్నారు. వీళ్ళు డైలీ ఉదయాన్నే మరి యోబు దగ్గరకు వస్తారంట. వచ్చి ఆయన ముందుగానే తెల్లారకు ముందేనంట బలి అర్పణ చేసేవాళ్ళంట యోబు గారు. అయ్యో నా కొడుకు ఈ పాపం చేశాడే, నా కొడుకు ఇదిగో ఇది చేశాడే అని తెల్లారక మునిపే మరి బలి అర్పణ చేసి మరి ఆయన బలి అర్పణ ఇచ్చేవాళ్ళు. మరి కుమారులు ఉన్నారు, కుమారులు ఏదో చేస్తుంటారు, కుమారులు ఏదో పాపం ఏదైనా సరే చేశారని ఆయన ముందుగానే మరి వారు చెప్పిన ఉదయకాల సమయాన్నే మరి బలి అర్పణ అర్పించేవాళ్ళంట. మరి చూడండి ప్రియమైన దేవుడా, మరి ఇక్కడ చెప్తున్నారు తర్వాత చూడండి, వారి విందును మూలముగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో
దేవుని దూషించారేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చును. చాలు, దేవునికి స్తోత్రం. చూడండి, మరి ఇక్కడ చెప్పాను కదా, మరి వారి విందును పూర్తిగా ఏబు తన కుమారులు మరి పాపము చేశారేమో, దేవుని దూషించారేమో అని చెప్పి వారికంట దేవుని దూషించారేమని వారిని పిలువంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయము లేచిన వారిలో, మరి చూడండి, మరి సూర్యుడు రాక మునిపే మరి లేచి అంట బలులు అర్పించేవాడంట. మా కొడుకులు ఏ పాపం చేశారో, నా కొడుకులు ప్రభుని దూషించారేమో అని ఆయన బలి అర్పణ అర్పించారంట. మరి చూడండి, ఇక్కడ అదే చెప్తున్నారు, దహన బలి అర్పించి వచ్చను. ఏబు నిత్యం అలాగున చేయిచుండెను. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యెహోవాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడను న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడు? దేవునికి స్తోత్రం. మరి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యోబు గారు ఇక్కడ మరి ఆస్వాదిస్తూ వస్తున్నారు. యోబు గారిని ప్రభు వారు ఆస్వాదిస్తూ వస్తుండగా అతని వంటి వాడు భూమి మీద ఎవడు లేడని మరి చెప్తున్నప్పుడు అప్పుడంట అపవాది వస్తుందంట. అపవాది వచ్చి యెహోవా యందు అడుగుతుంటదంట. అడుగుతున్నప్పుడు ఏంటి నువ్వు యోబుని అలాగ ఆస్వాదించేస్తున్నావు అని ఆమె అపవాది అంట సాష్టాంగ నమస్కారపడి ప్రభు ముందు అడుగుతుంటదంట. ఎందుకు అలాగ ఆస్వాదిస్తున్నావు? నువ్వు అలాగ ఆస్వాదిస్తే నీకు ప్రార్థన అనేది చేస్తారా వారు? మరి అలాగ తినేసి ఉండేస్తారు, అలాగ ఉంటారు. మరి నువ్వు బహుగా ఆస్వాదిస్తున్నావు ఇదిగో అని అపవాది వెళ్ళి యెహోవా దగ్గర మొరపెడతాడంట. నీ మాట వినరు, మరి నువ్వు ఆస్వాదిస్తుంటే మేలు చేస్తున్నావు, ఆస్వాదించబడుతున్నారు అని ఎందుకు అలాగ ఆస్వాదిస్తున్నావు అని అపవాది వెళ్ళి అడుగుతుంటదంట. మరి ఆస్వాదిస్తున్నావని అపవాది ఆయన సాష్టాంగపడి యెహోవా యొద్ద మొరపెడుతుంటది. మరి కాయని సరే ఆయనంట బూడిదలో ఉండి ప్రార్థన చేసేవారంట యోబు గారు. మరి ఆయన బూడిదలో కూర్చొని దీవారాత్రములు ఎడతెగక ప్రార్థన అనేది ఆయన ప్రార్థన చేస్తుండేవారు. మరి చూడండి ప్రియమైన దేవుళ్ళారా, మరి మనం ఉన్నాం, కాసేపు మోకరించి ప్రార్థన చేయాలంటే మోకాళ్ళని ఎప్పుడైనా కూర్చుంటాం. మరి చూడండి యోబు గారు మరి అంత వయసున్న మనిషే మరి బూడిదలో ఉండి మోకరించి మరి ఎడతెగక ప్రార్థన చేశారంట. మరి యోబు గారు అలాగ ఆస్వాదించబడుతున్నారు. మరి ఆయన అన్ని గొర్రెలు ఉన్నాయి, అన్ని ఒంటెలు ఉన్నాయి, అన్ని ఆడుగాడిదలు ఉన్నాయి. మరి వాటన్నిటినీ ఒక కంచె వేసి ఉంచారు. ఏ కంచె చెప్పాలి మీరు? ఓకే, ఇంకా మరి వాటన్నిటిని లోపల పెట్టి వాటన్నిటికి మరి కంచె ఉండాలి కదా, అన్ని ఉన్నాయంటే ఏమ్మా? చూడండి ఇక్కడ ఉండే కింద చూడండి, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుటల చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించినది.
అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిని ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోనని యెహోవాతో అనగా, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమునున్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. దేవునికి స్తోత్రం. చూడండి, మరి ఇక్కడ కంచె వేశారు. ఫస్ట్ ఇక్కడ చూడండి, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. ఏ కంచె వేశారంట? అతని చుట్టూ, సమస్తము చుట్టూ మరి కంచె వేశారు ప్రభు. మరి ఏంటంటే ఆ కంచెలో ఎవరు బయట వారు రాకుండా, లోపల నుండి బయటికి పోకుండా, మరి ఏ అపాయం కలగకుండా వాటన్నిటికీ ఒక కంచె వేశారు. మరి అదే అగ్ని కంచె. దేవునికి స్తోత్రం. మరి అగ్ని ఆరదు, అగ్ని ఆరిపోదు. మరి అలాగా చుట్టూ లోపల ఉన్నాయి అన్ని, సమస్తమంతా లోపలే ఉంది. మరి ఆ కంచె వేసి ఏ అపాయం జరగకుండా చూశారు ప్రభు వారు యోబుని. మరి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనకు కూడా మరి అగ్ని కంచె అనేది మనం అడుగుతుంటాం. అయా నిచ్చు ఇదిగో మా మందిరం చుట్టూ అగ్ని కంచెను దయచేయి, అయా మా ఇంటి చుట్టూ మీ అగ్ని కంచెను దయచేయి, మీ దేవదూతల కాపుదల దయచేయి అడుగుతారా లేదా? అలాగే చూడండి, మరి ఆయనకి యోబు గారికి అగ్ని కంచె వేసి ఆ సమస్తం మొత్తం లోపల ఉంచేసి ఏ పురుగు కూడా లోపల నుంచి బయట నుంచి లోపలికి కూడా పోదంట. మరి అగ్నిలో మనం పోతే కలిపమా? మరి అట్లాగే ఏది కూడా లోపలికి వచ్చేది కాదని మనకి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి అతన్ని అలాగా దీవించి ఆస్వాదించబడ్డారు. మరి మనము కూడా ఆస్వాదించాలంటే మన హృదయాన్ని మనం చెడుతనాన్ని విసర్జించేసి హృదయంలో గుంట నీవు విసర్జించినట్లయితే నీవు బహుగా దీవించి ఆశ్రయించబడతావు. అప్పుడే యెహోవా భయము వారికి ఐశ్వర్యం అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. మరి ఐశ్వర్యవంతులు ఆశీర్వాదాలు రావాలంటే భయభక్తితో ఉండాలి. మరి మనం ఏదో మందిరానికి వచ్చాం వెళ్ళిపోయామని కాదు, భయభక్తితో దేవుని యందు యథార్థముగా న్యాయముగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి మనము కూడా దేవుని యందు భయభక్తి కలిగి దేవుని మార్గంలో నడుచుకోవాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆస్వాదించును కాక. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీకే చాలు యేసయ్యా. దేవునికి స్తోత్రం. మరి చూడండి, మరి నమ్మకమైన దేవుడు ఉండగా మనము యథార్థముగా భయభక్తితో ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చాలా చక్కగా మనందరికీ కూడా వర్తమానమును తెలియజేసినటువంటి అయ్య గారికి వందనాలు. అదే రీతిగా ఇప్పుడు మన మధ్యలో స్థానిక దైవజనురాలు మరియమ్మ గారు వచ్చి వారు కొద్ది నిమిషాల సాక్ష్యాన్ని మన మధ్యలో పంచుకుంటారని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. వాక్యంలో అయితే సాక్ష్యానికి ముందుగా అందరు తల్లి వచ్చినట్లయితే చిన్న ప్రార్థన
చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రభువా, మా ప్రియాతరులో గొప్ప తండ్రి నీకు వందనాలు. నీ ఘనమైన నామాన్ని బట్టి తండ్రి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదే రీతిగా నాయన స్థానిక దైవజనరాలు మజమ్మర్ గారి బట్టి నీకు వందనాలు. మా మధ్యలో నా తండ్రి మీరు తెలియపరిచినటువంటి సాక్ష్యము నీ బిడ్డలందరికీ కూడా తెలియపరుస్తూ ఉండగా నీ కృపతోడుగా ఉంచమని, నీ బిడ్డకి నా తండ్రి మంచి ధైర్యమును బలమైన శక్తిని దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ సంవత్సరంలో మరి దేవుడు చేసిన కార్యాలు ఏంటంటే మా కుటుంబానికి మరి జనవరి నెలలో మా అయ్యగారికి హఠాత్తుగా కడుపులో నొప్పి వచ్చింది. మా మరిదిగా ఏం చేశాడంటే ఆటో వేసుకొని ఇంకెళ్ళిపోయి సెలవులు పెట్టించాడు. సెలవులు పెట్టించిన అక్కడ తగ్గకుండా కామంతుని ఇంకా కడుపులు నొప్పి అవుతుంది. ఇంటికి నేను పోయి ఎడుతున్నాను. నాకైతే ఏం చేయట్లేదు. మరి ఏదైతే ఏమైందిలే నష్టపడిపోతారా అని చేసిపోయాను. మరి పోయినప్పటికీ మరి ఆ రోజు అయితే మరి డబ్బులు కూడా లేవు. కానీ మరి అక్కాయి కొడుకున్నాడు. మీకెందుకు నేను చూపిస్తారా అండి అక్కాయి అంటాడు. నేను చిన్నమ్మని, ఆ అబ్బాయి చిన్నమ్మని అయినా కానీ అక్కాయి అంటాడు. మరి నేను చూపిస్తారా అండి అక్కాయి అని మరి ఫోన్ చేసి రమ్మన్నప్పుడు మరి అక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగిందంటే అక్కడికి పోయిన తర్వాత ఈయన బీపీ షుగరు అన్నీ ఉండే. మరి ఈయన కిడ్నీలో రాళ్ళు కూడా ఉండే. మరి ఈయనకి ఆపరేషన్ చేయకపోతే బతకడు. మరి ఆ పెద్ద ఆసుపత్రికి పోవాలా, ఆపరేషన్ చేయాలన్నారు. మరి ఏం చేయాలి ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ ఉండగా 2 రోజులు చలాలు పెట్టాలా. 2 రోజులు చలాలు పెట్టిన తర్వాత నేనే సంగతి అని చెబుతానన్నాడు మాతోటి. సరేనయ్యా నీ చిత్తం ఏమైనదో. మరి హఠాత్తుగా ఎప్పుడైతే మాకు ఏ సమస్య రాలేదు, ఆయన ఈ సంవత్సరం ఏందో మాకు ఏమైంది అర్థం కాలేదని మేము దేవుడి మీద భారం వేసి ఇంకా ఇక్కడే పిల్లల్ని వదిలిపెట్టాడు మా మరిదోడు కాడ. మరి ఇంకా అక్కడికి వెళ్ళి చెల్లెల్ని పెట్టించుకున్నాడు ఆయన. 3వ రోజుకి ఇంకా ఆ చెల్లెళ్ళు మందులు అన్నీ అయిపోయినాక మళ్ళీ స్కానింగ్ తీయాలా. స్కానింగ్ తీసి ఏ సంగతి చెబుతానయ్యా ఆ రాయి అట్నే ఉంటే ఆపరేషన్ చేయాలన్నారు. మరి ఇంకా ఆ చెల్లెల ద్వారాగా ఆ రాయి వెళ్ళిపోయింది. దేవుడు మా పట్ల కార్యాలు జరిపించాడు. మా పాస్టర్ గారి పట్ల 2వ సాక్ష్యం. మరి 2 పిల్లలు బాగానే చదువుతారు. మరి హఠాత్తుగా ఏమైందంటే ఈ సంవత్సరం 10వ తరగతి వచ్చిన తర్వాత మరి సౌమ్య అయితే బాగానే చదివిద్ది. సాన్సన్ అయితే మధ్యలో సెలవులు పెట్టుకుంటూ ఉంటాడు. బడికి పొమ్మన్నా కూడా పోడు. ప్రైవేట్కి పోవేందిరా అంటే నాకు బాబు దిగట్లేదమ్మా అంటాడు. వాళ్ళనేమో ఎందుకు పంపించని నన్ను తిడుతున్నాడు. నేనేం చేశానంటే ఏసయ్యా నీ చిత్తం ఏమన్నది ప్రభా, మరి పిల్లడు ఎందుకు పోవట్లేదు బడికి అని నేను ప్రార్థన చేసుకున్నాను. మరి 10వ తరగతికి వచ్చింది. హఠాత్తుగా బ్యాగ్ కూడా పోయింది బడిలో. బ్యాగ్ పోతే మరి నేను మరి ఏందయ్యా మా అబ్బాయి బ్యాగ్ పోగొట్టారు, మరి పిల్లల్ని అడగవా మాస్టర్ పోయి నువ్వేం చెప్పమంటే దానికి నేనేం చేశానమ్మా తల్లిదండ్రులకు మీకే తెలియాలన్నాడు. అనేలాగే ఏం సంసారం అంటే ఏం పొరగట్లా. అట్నే చిన్న పరీక్షలు మరి బడిలో పెడతారుగా, చిన్న పరీక్షలు కూడా ఫెయిల్ అవుతుండు. ఆయన పిలిచి ఇదిగో మీ అబ్బాయికి ఇంక పాస్ కాడు, మీ అబ్బాయి చదవట్లేదమ్మా, ఏదో కొద్ది గొప్ప ముందుకు తేవాలని మేము అనుకుంటున్నాం. అసలు మీరన్నా పట్టించుకోరేదమ్మా అనగల్లా దొంగ సొంతకాలు పెట్టించుకుంటాను నా చేత వాళ్ళ తెలియకుండా సంతకాలు పెట్టించుకుంటాడు. మరి పెట్టించుకున్న తర్వాత ఏం జరిగింది, ఇంకా పరీక్షలుగా దగ్గరికి వచ్చింది. సోమి అయితే బాగానే రాస్తుంది, వీడైతే ఒక పుస్తకం కూడా కొట్టుకట్లా. ఏంది ప్రభు నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, మరి పిల్లల పట్ల నేను ఎందుకు చేయలేకపోతున్నా ఆ ప్రార్థనని. మరి పరీక్షల దగ్గరికి వచ్చినాయి అని ఉపవాసం ఉండి మరి బాగా కన్నీరు గార్చి ప్రార్థన చేసాము. మరి 10వ తరగతి పాస్ అయ్యాడు. మరి దేవుడు మా పట్ల మా బిడ్డల పట్ల మరి ఈ సంవత్సరంలో చేసిన కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు. మరి దేవుడు అలాంటి కార్యాలు ఎన్నో చేస్తాడు.
మా కుటుంబంలో ఎన్నో కార్యాలు జరిగినాయి. మేము ఇంట్లో ఉండా కూడా దేవుడు మమ్మల్ని పోషిస్తున్నాడు. మాకు సంఘం లేదు. మా అయ్యగారు ఏదో వచ్చిన కొట్లు పాస్టర్ గారులే కొడతాడు, ఆయనను మమ్మల్ని బతికిస్తున్నాడు. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని మన వెడికిలో దీవించిన ఆశీర్వదించిన గాక. ఆమేన్. చాలా మంచిదండి. మరి దేవుడు ఇందాక అయ్యగారు వాక్యం చెప్పాడు కదా, ఏం చెప్పాడు? ఏం చెప్పారు? కలిగి ఏం జరుగుద్దంట? ఐశ్వర్యవంతులది. దేవుని స్తోత్రం. అంటే చూసే వాళ్ళకి ఎలా ఉంటుంటాయి అంటే, అరే వీళ్ళు ఏ పనికి వెళ్ళరు, పౌష్టికత ఎలా జరుగుద్ది అనుకుంటారు. కానీ జరిగించేది ఎవరు? దేవుని స్తోత్రం. ఎవరండి? హల్లెలూయా. మరి ఇప్పుడు సంసోను బ్యాగ్ పోయింది. బ్యాగ్ పోయిందని ఎలా చింతించండా? ఎవడు చింతించాడా? చింతించలేదు. అయినా దేవుడే ఉన్నాడని చెప్పేసి అయినా పాస్ అయ్యాడా లేదా? దేవునికి స్తోత్రం. మనకు కావాల్సిందంటే పాస్ అవ్వడమే మనకు కావాల్సింది. చూడప్పుడు దేవుడు చేసినటువంటి గొప్ప కార్యంలో చాలా విలువైనటువంటివి, చాలా ఘనమైనటువంటివి. అదే రీతిగా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. మరి మన మధ్యలో మరి వెలగపూడి గ్రామంలో సేవ పరిచర్య చేస్తున్నటువంటి దేవుని యొక్క దాసులు మన మధ్యలో యేసురత్నం అయ్యగారు ఉన్నారు. మరి అయ్యగారు మరి ప్రసంగానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. ప్రసంగం నిమిత్తము మరి వినుకొండలో సేవ చేస్తున్నటువంటి యోహాన్ అయ్యగారు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకి వేలాది స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, ఇప్పటి వరకు నా తండ్రి నీ దాసుడు చేసినటువంటి పరిచర్యను, వాక్య పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా నా తండ్రి అయ్యా, నీ సేవకురాలైనటువంటి ప్రభువా, స్థానికురాలు చెప్పినటువంటి మరి సాక్ష్యాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రభా, రెండో వర్తమానంగా నా తండ్రి నీ దాసుడు నా తండ్రి వచ్చుతుండగా నా తండ్రి నీ దాసుడిని నీ సిలువ సాటును మరుగుపరుచుకొని అయ్యా మంచి వర్తమానాన్ని మా అందరికీ ప్రభువా మీరే వాక్యాన్ని ప్రభువా మీరే వివరించి ఈ యొక్క నామాన్ని ఘనపరుచుకొని, అదేవిధంగా నీ దాసుని నీ సిలువ సాటును మరుగుపరుచుకొని మంచి వర్తమానాన్ని మా అందరికీ దయచేసి సహాయం చేయమని, కృప చూపించమని, వినగలిగిన వారికి వినగలిగినటువంటి చెవిని, గ్రహించగలిగినటువంటి వారికి గ్రహించేటువంటి మనస్సును మాకును కూడినటువంటి అందరికీ దయచేసి సహాయం చేయమని, ఈ దాసుడుగా నేను చేయించినటువంటి ఒక చిన్న ప్రార్థన నీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని క్రీస్తు పేరిట మిక్కిలి బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మధ్యలో అయ్యగారు యేసురత్నం అయ్యగారు ప్రసంగానికి రావాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే నాతోటి దైవజనులు సేవకురాలకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. స్థానిక దైవజనులు సేవకురాలకు కూడా మరి వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభునందు ప్రియులరా, దైవజనురాలు మరి మన మధ్యలో పంచుకున్నటువంటి సాక్ష్యాన్ని బట్టి ఇప్పటి వరకు కూడా మనం ఇక్కడ అమ్మగారు సాక్ష్యం చెప్పిన దాకా కూడా ఎందుకు ప్రార్థన జరుగుతుందో మీకు తెలుసా? తెలీదా? తెలుసన్న వాళ్ళు చేతులు ఎత్తండి. తెలుసా? తెలియకుండానే ప్రార్థన రంగంలోనే వచ్చి కూకున్నాం, అంతేనా? తెలియకుండానే పాటలు పాడాం, అంతేనా కాదా? తెలిసి వచ్చామా తెలియకుండా వచ్చామా? అంతేనా కాదా? కనుక ప్రభునందు ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, దైవజనురాలు చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 89వ అధ్యాయము. అప్పుడు నీవు దర్శనమును నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చింటిని,
నేను ఒక సూర్యునికి సహాయము చేసి ఉన్నాను. ప్రజల్లో నుండి ఏర్పరచబడిన ఒకని నేను హెచ్చించి ఉన్నాను. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. నా చేయి ఎడతెగక అతనికి తోడై ఉండెను. నా బాహుబలము అతన్ని బలపరుచును. ఏ శత్రువు అతని మీద జయమునందడు. దోషకారులు అతన్ని బాధపరచరు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను. అతని మీద పగపట్టు వారిని ముద్దెదను. నా విశ్వాస సత్యము నా కృపయు అతనికి తోడై ఉండెను. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. దేవుని స్తోత్రించుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభా, మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి నీ వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఇదిగోనైనా ఒక్కసారి ప్రభా, నీ దాసురాలు నాయన మా మధ్య పంచుకున్నటువంటి సాక్ష్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఈ సంవత్సరములో నాయన నీ దాసులకి చేసినటువంటి మేలును సహాయాన్ని బట్టి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నా అంతరంగములో నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దని నీ లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రభా. కనుక నీవు చేసిన మేలులు అయ్యా, ఇదిగోనైనా నీ దాసుని పట్ల, కుమారుడి పట్ల నాయన అయ్యా చేసిన మేలును బట్టి రాత్రికాల సమయంలో ప్రభా అయ్యా ఏర్పాటు చేసినటువంటి కృతజ్ఞత కోరికను బట్టి నీకు చెల్లిస్తూ ప్రభా. అయ్యా, ఇదిగోనైనా నీ దాసునైనా నేను నీ పక్షమున ప్రభ నిలబడి ఉన్నాను. గ్రంథము నీది, వాక్యమే మీరై ఉన్నారయ్యా. నీ దాసునైనా కొద్ది నిమిషాలు ప్రభ నీ సిలువ సట నన్ను మరుగుపరుచుకొని మాతో ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డతో నాయన మీరే మాట్లాడమని మా ఘనుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథములో ఇక్కడ ఒక మాట మనకి రాయబడి ఉంది. ఏమనంటున్నాడంటే, నేను ఒక సూర్యునికి సహాయము చేసి ఉన్నాను. ప్రజల్లో నుండి ఏర్పరచబడిన యొక్కని నేను హెచ్చించి ఉన్నాను. నా సేవకుడైన దావీదు నేను కనుగొని ఉన్నాను. నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించుకొని ఉన్నాను. నా చేయి ఎడతెగక అతనికి తోడై ఉండేను. దేవుని స్తోత్రించుదా. ఏమి తోడై ఉందంట? నా చేయి ఎడతెగక అతనికి తోడై ఉండేను. ఎవరు ఏర్పరచుకున్న దేవుడు? దేవుడు ఏర్పరచుకున్నటువంటి దేవుడు సేవకుడు. కనుక నేను అతన్ని అభిషేకించుకొని ఉన్నాను. దేవుని స్తోత్రించుదా. ఎవరు అభిషేకించుకొని ఉన్నారంట? దేవుడు అభిషేకించుకున్నటువంటి సేవకుడైనటువంటి దావీదుని నా చేయి ఎడతెగక అతనికి తోడై ఉండేను. దేవుని స్తోత్రించుదా. నా చేయి ఎడతెగక అతనికి తోడై ఉండేను. ప్రభులందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, మనందరికీ అక్కడ దావీదుకి ఒక్కడికే నా దేవుని తోడుండేది. మనకి తోడుండడా? మనకుండడా తోడు? ఉంటాడా ఉండడా? మరి లేనప్పుడు పాటలు పాడుతున్నాంగా. నా తోడుగా ఉన్నవాడావి, నా చేయి పట్టి నడుపువాడావి. ఉన్నాడా లేడా? ఉన్నాడు. కనుక ఇక్కడ ఉన్నది దావీదుకి ఒక్కడికే కాదు. ఎవరికి తోడుగా ఉన్నాడు? మనందరికీ కూడా దేవుడు తోడుగానే ఉన్నాడు. కనుక నేను అభిషేకించుకొని ఉన్నటువంటి నా సేవకుడికి ఏమై ఉన్నాడంట? తోడై ఉన్నాను. దేవుని స్తోత్రించుదా. కనుక ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, దైవజనులైనటువంటి వారు బలహీన పడినప్పటికి కూడా దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. దేవుని స్తోత్రించుదా. ఎవరు తోడై ఉన్నారు? దైవజనుడు బలహీన పడినప్పటికి కూడా దేవుడేమి చేయి విడిచిపెట్టేవారు కాదు. ఎందుకంటే ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తుంది. ఎందుకంటే ఏమనంటున్నాడంటే, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము చేయువాడవు నీవే. దేవుని స్తోత్రించుదా. కనుక ఎప్పుడు మనకి సహాయం చేస్తాడట? ఎప్పుడు కనులెత్తుతా? ఎప్పుడు కనులెత్తుతా? ఎప్పుడు ఎత్తుతా? బలహీనత వచ్చినప్పుడు,
అనారోగ్యం ఎదురైనప్పుడు, కుటుంబంలో ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు అప్పుడు కళ్ళెత్తుతామంట. అయ్యా ఇప్పుడు దాకా నేను కింద చూసాను, ఇప్పుడు నీ వైపు నేను చూస్తున్నానని మనము కనులు పైకెత్తుతూ ఉంటాం. ఇంకొకటి మనం ఏందయ్యా అంటే, దైవజనుడు ఎప్పుడు కూడా ఎవరి కొరకు ప్రార్థన చేస్తాడు? ఎవరి కొరకు చేస్తాడు? సంఘం కొరకు, విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తాడు. మరి విశ్వాసులైన మీరు దైవజనుల కొరకు ప్రార్థన చేస్తున్నారా? చేస్తున్నారా? యథార్థంగా చెప్పండి, దేవుని పక్షంలో ఉన్నాం. చేస్తున్నామా? చేయట్లేదా? చేయరు. ఎంతసేపటికి నా కుటుంబం బాగుపడాలా, నేను బాగుపడాలా, నా భర్త బాగుపడాలా, నా పిల్లలు బాగుపడాలా, ఎంతసేపటికి నన్ను ఆశీర్వదించి నన్ను లేపయ్యా అన్నదే మనం ప్రార్థన చేస్తామే కానీ, మరి నా పక్షమున నా కొరకు ఒకళ్ళు కన్నీరు కారుస్తున్నారు, నా కొరకు ఒకళ్ళు ప్రార్థన చేస్తున్నారు కనుక దైవజనుడు ఆ కొరకు చేస్తున్నప్పుడు మనం దైవజనుల కొరకు చేస్తున్నావా? చేయటం లేదా? చేస్తున్నావా? చెయ్యం. చేస్తావా? చెయ్యం. ఎందుకని? మనకి చిన్నదైనా పెద్దదైనా మనం పరిగెత్తుకొని దైవజనుడి దగ్గరకు వస్తాం. అంతేనా కాదండి? కనుక ప్రభునందు ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, మనము బలహీనపడినప్పుడు దైవజనుని ప్రార్థన ఎంత శక్తినిచ్చిద్దో, ఆ దైవజనుడు కూడా బలహీనపడకుండా ఉండాలంటే విశ్వాసి ప్రార్థన కూడా తిరిగి ఏమవ్వాలా? ప్రార్థన అనేది రిటర్న్ రావాలా? వస్తుందా? రావట్లేదా? నేను నందిగంలో ఒక అయ్యగారు ఉన్నాడు. అయ్యగారికి ఏదో ఒక సమస్య వస్తే ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేస్తుంటే నేను సరేనని, ఏమోలే అయ్యగారికి ఏదో కష్టం వచ్చినట్టుందని నేను ప్రార్థన చేస్తుంటే, నేను ఇక్కడ తెల్లారులు ఆయన గురించి నేను ప్రార్థన చేస్తుంటే ప్రభు దర్శనం ఒకటి చూపించాడు. నేను ఇక్కడ మొరపెడుతుంటే ఆయన అక్కడ గురక పెట్టి నిద్రపోతున్నాడని ప్రభు చూపించాడు. తిరిగి సమాధానం రెట్లు వచ్చిద్దా? సమస్య ఎవరిది? ఆయిందే. ఆయన ప్రార్థన చేయమన్నాడు. అయ్యగారు ప్రార్థన చేయి, నేను పలానా ఇబ్బందిలో నేను ఉన్నాను కనుక నువ్వు ప్రార్థన చేయని అన్నాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చెయ్యాలా? రిటర్న్ తిరిగి ప్రార్థన వస్తే బైబిల్లో ఒక మాట ఏమంటాడో తెలుసా? 2-3 కూడి నా నామమున భూమి మీద ఏకీభవించిన ఎడల, దేవుని స్తోత్రించుదాం, ఏం చేయాలంట? ఏకీభవించాల ప్రార్థనలో. నువ్వు చెబుతావు ఒక సమస్య, దైవజనుడి దగ్గర వచ్చి అయ్యగారు నాకు ఈ సమస్య, నాకు ఈ ఇబ్బంది, ఈ ఆరోగ్యం, ఈ బలహీనత, ప్రార్థన చేస్తాడు అయ్యగారు ఆ రాత్రి. నువ్వు ప్రార్థన చేస్తావా? చెయ్యవు. అయ్యగారికి ప్రార్థన చేయమని చెప్పాగా, ఏమంటావు మరలా? అయ్యగారు నేను ప్రార్థన చేయమన్నాగా, ఎందుకని నాకు తగ్గలేదంటారు. బైబిల్లో సెలవిచ్చిన లేఖన ప్రకారము దైవజనుడు ప్రార్థన చేయమన్నప్పుడు ఆయనతో పాటు నీవు ఏకీభవించాలా. ఏకీభవిస్తే ఏమైందట? ఆ ప్రార్థన వింటాడా? భూమి మీద ఇద్దరుగా ఏకీభవించమన్నాడా? ఏకీభవించొద్దన్నాడా? ఏకీభవించి ప్రార్థన చేస్తే నీకు త్వరగా ప్రభువు నిన్ను ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో అది దేవుడు నీకు దయచేస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రించుదాం. కనుక దైవజనుడు బలహీనపడినప్పుడు మనం ఏం చేయాలా? విశ్వాసులమైన మనము కూడా ప్రార్థన చేయాలా. చేసినప్పుడే అయ్యో నా దైవజనుడి కొరకు నేనెందుకు ప్రార్థన చేయకూడదు? చేయొచ్చా? చేయకూడదా? ఎంతసేపటికి మన స్వార్థం చూసుకోకూడదు. ఎవరి స్వార్థం చూసుకోకూడదు? ఎవరి స్వార్థం అంటే ఇప్పుడు కూడా మన స్వార్థం మనం చూసుకుంటే పైకి రాలేం. ఎవరిని చూడాలా? మనకంటే కూడా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, దైవజనుల్ని. అలాగే మనకి మనమే ఎప్పుడు కూడా ప్రార్థన అనేది చేసుకోకూడదు. మనం కూడా మన ఆత్మీయ తల్లిదండ్రుల గురించి, మన దైవజనుల గురించి మనం కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రభునందు ప్రియులారా చేసినప్పుడే ఆ ప్రార్థనకి విలువ అనేది, ప్రతిఫలం అనేది మనకు ఉంటా ఉంటుంది. దేవుని స్తోత్రించుదాం. అందుకని ఎవరికి తోడున్నాడంట? దావీదుకి తోడై ఉన్నాడు. దేవుని స్తోత్రించుదాం. కనుక ప్రభునందు ప్రియులారా మరి కుటుంబంలో దైవజనుని కుటుంబానికి దేవుడు తోడై ఉన్నాడా లేడా? తోడై ఉన్నాడా లేడా? ఉన్నాడు. కాబట్టి బడికి బాగుపోయినా పాస్ అయ్యాడు. ఉన్నాడా లేడా? ఉన్నాడు. కనుక దేవుడి బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ప్రభునందు ప్రియులారా దేవుడు తోడున్నాడు. నువ్వు బడికి పోయి ఎంత ఎరగబడిచినా కానీ చివరికి ప్రభు చిత్తం లేకుండా ఏది కూడా జరగదు. దేవుని స్తోత్రించుదాం. ఒకవేళ నీ కుమారుణ్ణి రోజు పంపించినా కానీ ఏమైంది? ఏం కావాలా? దేవుని చిత్తము చివరాఖరికి కావలసిందే. నువ్వు ఒకవేళ నీ ప్రాణం నిలబడాలంటే నువ్వు పెద్ద హాస్పిటల్కి పో,
చివరికి అయ్యా ప్రాణాపమైన స్థితిలో ఉన్నాడయ్యా అంటే ఆయన కూడా ఎవరి చిత్తం లేస్తాడు? నా చేతుల్లో ఏం లేదమ్మా, నేను ట్రై చేస్తాను, దేవుని చిత్తం. దేవుని స్తోత్రించదా. ఎవరి చిత్తం? ఈ లోకములో సమస్తమును జరిగేది యెహోవా చిత్తమే. జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మనం ఏదో ఎరగబడి నిద్ర లేకుండా చదవేరా, చదువురా, లేరా, పడుకొట్టావేరా, వాడు చూడరా పరిగెత్తుతున్నాడు రా, ఈ పరిగెత్తడం వెళుతుంది. కానీ ప్రభా నా పిల్లడి విషయంలో నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, నీ చిత్తమేమయ్యిందని ప్రార్థన చేస్తావా? చేస్తావా? చెయ్యు. వాడు పరిగెత్తుతున్నాడు, నువ్వు కూడా పోరా. ఎందాకని పోతాడాడు? ఎంత పోయినా ఎంత చదివినా చివరికి ప్రభు చిత్తం అనేది కావాలి. దేవుని స్తోత్రించుదాం. కనుక ప్రభునందు ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, బైబిల్లో మనకి సెలవిస్తున్న లేఖన ప్రకారం అంటున్నాడు, దావీదుకి తోడయున్నట్లు అతని నేను అభిషేకించుకొని ఉన్నాను కనుక. అభిషేకం చేసుకున్నటువంటి దైవజనుని దేవుడు విడిచిపెట్టేవారు కాదు. కనుక ప్రభునందు ప్రియులారా ఇక్కడ కింద ఒక మాట కూడా అన్నాడు, నా విశ్వాస సత్యమును నా కృపయు అతనికి తోడయుండెను, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. దేవుని స్తోత్రించుదాం. ఏమన్నాడండి అక్కడ? నా విశ్వాస సత్యమును నా కృపయు అతనికి తోడయుండెను. దేవుని స్తోత్రించుదాం. ఎవరికి తోడయుండిద్దంట? ఎవరికి తోడయుండిద్ది? విశ్వాసముతో ఎవరైతే ఉంటారో, విశ్వాస సత్యము ఎవరికైతే వెళ్ళిద్దో దేవుడు ఎప్పుడు కూడా వారికి తోడుగానే ఉంటాడు, తోడయ్యే నడిపిస్తాడు ఆయన. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మనకి తోడుగా ఉంటేనే మనం ముందుకు మార్గంలో అడిగి వేయగలుగుతా ఉంటాం. దేవుడు మనకి ముందున్నాడు కనుకనే మనం నడగలుగుతా ఉన్నాం. దేవుని స్తోత్రించుదాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, బలహీనత పడినప్పటికి కూడా ఈ సంవత్సరము అనారోగ్య సమస్య ఎదురైనప్పటికీ కూడా దేవుడే వారి పక్షమున ఉండి యెహోవా మరలా మన మధ్యలోనికి దైవజనుని సజీవులుగా నిలబెట్టుకొని ఉన్నారు. దేవుని స్తోత్రించుదాం. కనుక ప్రభునందు ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ మనమందరం కూడా కూడుకొని ఉన్నామంటే దేవుడు వీరి కుటుంబంలో చేసినటువంటి గొప్ప కార్యాలు. దేవుని స్తోత్రించుదాం. కనుక ఆయన చేసినటువంటి కార్యాలు మేలులు ఏది కూడా మరిచిపోకూడదు. దేవుని స్తోత్రించుదాం. మరిచిపోము కానీ ఎప్పుడు గుర్తొస్తాయి? ఎప్పుడు గుర్తొస్తాయి? ఎప్పుడో జనవరిలో స్వస్థపరిచాడు. జనవరిలోనే కదా, జనవరిలో స్వస్థపరిచాడు. ఇప్పుడెప్పుడు వచ్చింది? ఎందుకని? రెండు కలిసి వస్తాయిలే. ఇలా మనకు తెలివితేటలు దేవుడు అయ్యగారు చెబుతున్నాడు, అది ప్రభు బయలుపరచబట్టి దర్శనం రాబట్టి పెట్టాడంట అయ్యగారు. ఎందుకని? ప్రభునందు ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, యెహోవా మనకి తోడై ఉన్నప్పుడు చేసిన కార్యాన్ని బట్టి మనం అతికి తెలివితేటలు ఉపయోగిస్తాం. ఏందో తెలుసా? 2-3 కార్యక్రమాలను బట్టి అప్పుడు అన్ని గోడ పెట్టుకొని అప్పుడు పెట్టుకుందాంలే, అంతేనా కదా? ఏం ఉపయోగిస్తాం? అతి తెలివితేటలు ఉపయోగిస్తాం. దేవుడు ఎమ్మటే మేలు చేసినప్పుడు ఎమ్మటే కార్యం జరిగియాం. ఆ పెద్దోళ్ళు లింగి ఫంక్షన్లు పెడదాంలే, అప్పుడైతే 2 కలిసి వస్తాయిగా. అక్కాయి పిల్లవాడు పుట్టినరోజు అప్పుడు పెడదాంలే, కలుపుకొని 2-3 కలుపుకొని వస్తారు, అంతేనా కాదా? అంతేగాని దేవుడు మేలు చేసినమ్మటి మేలు నేను చేసి ఉన్నాను కనుక ఆయన మేలు చేసాడు, మనం ఎమ్మటానికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. పాడబడతాను, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా ఆయన మేలు చేశాడయ్యా, నువ్వు ఉండగలుగుతున్నావా? ఉండలేదా? ఎమ్మటి నువ్వు మరలా తిరిగి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? చెల్లించడం లేదా? పాటే ఉంది నోట్లోదేగా, చేతల్లో ఉండాలి. అదేంటంటారు కదా, నోటి బెల్లింపు కంటే నోటి బెల్లింపు వేరు, చేతి బెల్లింపు వేరు అని నోటితో ఎన్ని మాటలైనా చెబుతాం, చేతల్లో చూపియాలంట, అంతేనా కాదా? కనుక ప్రభు మేలు చేసిన అమ్మటి మనము ఆయనకి కృతజ్ఞత కూడిక అనేది మనము చెల్లించాలి. దేవుని స్తోత్రించుదాం. ప్రభునందు ప్రియులారా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, పరిశుద్ధ తైలముతో అతన్ని నేను అభిషేకించుకొని ఉన్నాను. ఏమన్నాడండి అక్కడ? నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. దేవుడు ఏం చేశాడంట? కనుగొని ఉన్నాడంట. మరలా ఇక్కడ ఒక మాట కూడా అన్నాడు చూడండి,
అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను, అతని మీద పగుపట్టు వారిని మొత్తెదను, నా విశ్వాస సత్యమును నా కృపయ్య అతనికి తోడై ఉండేను. దేవుని స్తోత్రించదా. దేవుడంట అన్ని విషయాల్లో కూడా మనకి తోడయ్యే ఉంటాడు. ఎన్ని విషయాల్లో? కొన్ని విషయాల్లోనా? అన్ని విషయాల్లోనా? అన్ని విషయాల్లో కూడా ఆయన మనకి తోడుగానే ఉంటాడు. కనుక ప్రభునందు ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, భూమి మీద మనం ప్రార్థించినప్పుడు మనం ఏం చేయాలా? ఏకీభవించాలా. ఎవరు ఏకీభవించాలా? చెప్పరేందండి? ఎవరు ఏకీభవించాలా? విశ్వాసులు కూడా దైవజనుల విషయంలోనైనా లేదు, విశ్వాసుల విషయంలో దైవజనులైనా కానీ ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ప్రభు త్వరగా వింటాడు. దేవుని స్తోత్రించుదాం. ఎందాకని ప్రయాసపడతావు ఒక్కదానివి, అంతేనా కాదండి? ఎవరి ప్రార్థన కావాలా? భూమి మీద ఏకీభవించాలంట ప్రార్థన విషయంలో. అలాగే దైవజనుల విషయంలోనైనా సేవకుల విషయంలోనైనా మీ విషయాల్లోనైనా ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన బలమైనదిగా ఉంటుంది. దేవుని స్తోత్రించదా. మరోసారి దేవుని స్తోత్రించదా. ఇప్పుడు నీవు ఉన్నావు, ఒక అయ్యగారిని ఇంటికి పిలిపించి ప్రార్థన చేయించుకుందాం అనుకుంటున్నావు. నువ్వు అప్పుడు ఏం చేయాలా? అయ్యగారి మొంగలు ఒక్కదానివే స్తంభంలాగా నిలబడతావు, అంతేనా కాదండి? భూమి మీద అంట ఏకీభవించేటప్పుడు 2-3 కూడుకొని ఏకీభవించి ప్రార్థన చెయ్యాలంట. దేవుని స్తోత్రించదా. మరోసారి దేవుని స్తోత్రించదా. ఏమో ఎవరు నన్ను పిలిస్తే నా సీక్రెట్లన్నీ అయ్యగారికి చెప్పి ప్రార్థనలో పెడితే అవి మళ్ళీ నా గుసగుసలు చెప్పుకోదు, అంతేనా కాదండి? ప్రభువు రహస్యమైనవి చెప్పమంటలేదు. కనుక ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు అది బలమైనదిగా ఉండాలి. మొదటిగా నేనేం చెప్పేది ఏంటంటే, దైవజనుడు బలహీనత పడినప్పుడు మనము కూడా దైవజనుల నిమిత్తం ప్రార్థన చేయాలా చేయకూడదా? మనకి అయ్యగారు లేడా చేయటానికి? చేస్తామా? మనం చేస్తామా చేయమా? ఆ మందిరంలో పోయినప్పుడే ప్రార్థన చేస్తాం, అంతేనా కాదండి? దేవుని స్తోత్రించుదాం. కనుక ప్రభునందు ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, చాలామందికి ఇప్పుడే మనకు బైబిల్ గుర్తొస్తాయి, మరలా తర్వాత ఎప్పుడు గుర్తొచ్చింది? ఆదివారం గుర్తొచ్చింది బైబిల్, అంతేనా కాదండి? ఎందుకని? ఇప్పుడు బైబిల్లో అయ్యగారు పలానా వాక్యం అనగలని ఇక దాన్ని దౌలాడుతా తిరిగేస్తామా? రోజు వాక్యం మనం చదవము. ప్రభునందు ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే ప్రతి దినము కూడా మనం దేవునికి ప్రార్థన చేయాలి, దైవజనుల కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. కాబట్టి భూమి మీద ఏకీభవించి ప్రార్థన చేయాలి. దేవుడు ఎప్పుడు కూడా దైవజనులకు తోడై ఉన్నట్లు ఆయన మనందరికీ కూడా తోడుగానే ఉన్నాడు. ఎందుకంటే యెహోవా మన పక్షమున ఉన్నాడు కనుక. యెహోవా మన పక్షమున ఉన్నాడా లేడా? ఆయన మన పక్షమున ఉన్నాడు. బలహీనత పడింది కూడా ఇది దేని కొరకయ్యా అంటే, ఒకటి మనకి బలహీనత ఎదురైందంటే దేవుణ్ణి మహిమ కొరకు వచ్చినదని మనం అనుకోవాలి. దేవుని స్తోత్రించుదాం. ఇక్కడ మనం అందరం కూడుకున్నామంటే దేవునికి మహిమ కొరకే వచ్చినదని మనం అందరం కూడా అనుకోవాలి. దేవుడి ఇచ్చిన మాటలు ఆయన ఇనికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, దయాళుడా, రక్షకుడు అయిన మా తండ్రి, నీ ప్రశస్తమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నీ కొందనాలయ్యా, కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, ఈ రీతిగా నాయన నీ దాసులు ఏర్పాటు చేసినటువంటి తండ్రి అయ్యా, మీరు బయలుపరచబడినటువంటి దర్శనాన్ని బట్టి నాయన ఈ రాత్రి కాలంలో ఈ రీతిగా ప్రభా నీ ఆరాధన మీరు జరిగించున్నారు. దేవాంతను బట్టి నీకు స్తోత్రాలయ్యా. యేసయ్యా, ఇదిగో నాయన మా మధ్యగా తండ్రి ఈ స్థలంలో నీ దాసులు దాసురాలు ఆత్మీయులు ఇరుగు పొరుగు వారు రక్త సంబంధులు మేమందరము కూడా ఈ స్థలంలో కూడుకోవటానికి నీ కృపనిచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభా, నీ దాసుని ప్రభా నీవు చేసినటువంటి అయ్యా మేలును బట్టి సహాయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభా, నీ దాసుని కుమారుడి పక్షమును కూడా నాయన నీవు చేసినటువంటి మేలులను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా, నీవు చేసిన మేలుల బిడ్డలు ప్రభా అయ్యా మరిచిపోకుండా మరొక విడవక ఈ రాత్రి కాలంలో ఏర్పాటు చేసినటువంటి ప్రభా ఈ కూటాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభా, నీ దాసుని జ్ఞాపకం చేసుకోండి, నీ దాసురాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలు ప్రభా ఇదిగో నాయన బలహీనులైన స్థితిలో ప్రభా ప్రార్థించినప్పుడు వారికి చేసిన సహాయాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఇదిగో నాయన ఒక్కసారి
భూమి మీద 2-3 ఏకీభవించినప్పుడు వారి ప్రార్థన నేను ఆలకించదనన్నావు దేవా, నీకే స్తోత్రాలు. అయ్యా, నీ దాసులకు ఇచ్చినటువంటి సేవా పరిచర్యని కృపలో జ్ఞాపం చేసుకోండి అయ్యా. వారిని విస్తరింపజేయండి తండ్రి, వారిని ఆశీర్వదించండి అయ్యా. వారి కొమ్ములు ఫలించినట్లుగా మీరే జ్ఞాపం చేసుకోండి దేవా, నీకే స్తోత్రాలు. ఇంకా వారి బిడ్డల విషయంలో, వారి చేతి పనుల విషయంలో నీ కృపలో మీరు దీవించి ఆశీర్వదించండి, బలపరచండి దేవా, నీకే వందనాలు తండ్రి. నీ దాసులమైన ప్రభ, నేను చెప్పినటువంటి ఈ వాక్యము వ్యర్థంగా పోకుండా బిడ్డల హృదయం అనే పలకల మీద నాయన వాటిని భద్రపరుచుకునే కృపణ భాగ్యాన్ని బిడ్డలకు దయచేయమని అయ్యా. నాయన ఎందుకు పనికిరానటువంటి ఈ దీనదాసులపు చేసింది ప్రార్థన నీ పాదాల చెందుకు చేర్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. చాలా సంతోషం అండి. మరి చక్కగా వర్తమానమును అందించినటువంటి మరి యేసురత్నమయ్య గారికి వందనాలు. అదే రీతిగా మరి నిద్రపోతున్నారా? నిద్రపోతున్నారా? పనికి వెళ్తున్నారా? ఉదయాన్నే వెళ్తున్నారా? కాదులే, వెళ్తే తెల్లారి పొద్దునే లేవటానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అట్టయితే చాలా మంచిది. మరి అయ్యగారు ఏం చెప్పారు? పాస్టర్ గారు ఏం చెప్పారమ్మా? ఏం చెప్పారు? అర్థం కాదా నాకు? దావీదుకి తోడైనటువంటి దేవుడు మనకు కూడా తోడై ఉంటాడా? చాలా మంచిది. చూడండి, ఒక్క మాట చూసుకొని మరి చెప్పమంటారా వద్దంటారా? అమ్మా చెప్తున్నా, చూడండి. కీర్తన గ్రంథంలో ఒక మాట చూసుకొని, కీర్తన గ్రంథము 128వ కీర్తన 128వ కీర్తన మొదటి నుంచి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించుదువు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును. నీ భోజనపు బల్లల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉందరు. భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడను. సీయోనులో నుండి నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదను. సమాధానముండునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన బిడ్డలారా, గమనించండి. ఇది ఎవరి మాట? ఎవరి మాట అండి? దేవుని మాట. ఇది నీ మాట, నా మాట కాదు, దేవుని మాట. నీ జీవితంలో నీవు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని మీద నమ్మకముగా, దేవుని యందు విశ్వాసము కలిగి నీవు నీ జీవితంలో నడుచుకుంటావో, నీ కుటుంబం ఏమైందంట? దేవుని చేత ఏమైంది? ఆశీర్వదించబడుద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. కారణం ఏంటి? నువ్వు దేవునిలో నమ్మకం ఉంటున్నావు కాబట్టి, దేవునిలో నిజంగా నడుస్తున్నావు కాబట్టి, దేవుని కృపలో నిన్ను ఎప్పుడు కూడా భద్రపరచుకొని నీకు క్షేమాభివృద్ధిని కలుగు చేయడానికి దేవుడు మన పట్ల కృప చూపిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఏమండి? ఏం చూపిస్తున్నాడు? కృప చూపిస్తూ ఉన్నాడు. సేవకుడికి జరగట్లేదంటే, అయ్యగారికి జరగట్లేదు, సేవకుడికి జరగట్లేదు అని జరిపే వాళ్ళు ఉన్నారా? లేదు. సేవకుడికి ఇబ్బంది కలిగింది, సేవకుడిని ఏమైనా ఆదరించే వాళ్ళు ఉన్నారా? మనుషులు చూడండి ప్రియులు, ఉన్నారా? లేరు. కారణం ఏంటంటే బైబిల్ వాక్యం చెబుతుంది, నీవు మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట
ఎంతో మేలు. రాజును నమ్ముట కంటే మేలు. ఇప్పుడు ఎవరిని నమ్మితే ఆశీర్వదించబడతాం? దేవుని నమ్మితే ఆశీర్వదించబడతాం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. యెహోవాను నమ్మిన యెడల నీకు ఉపయోగం ఏంటంటే నీకు ఆశీర్వాదం. బైబిల్ వాక్యంలో పేతురు గారు ఒక మాట అన్నాడు, అయ్యా సర్వమును విడిచిపెట్టి అందరిని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తే మాకు ఏంటి ఉపయోగం అన్నాడా లేదా? అన్నాడా లేదా? ఏమన్నాడు యేసు ప్రభు? మీరు అందరిని విడిచిపెట్టి సమస్తమును విడిచిపెట్టి వచ్చినటువంటి ఎడల 12 గోత్రముల వారికి 12 సింహాసనముల మీద ఆశీనులై తీర్పు తీర్చువారైందరు. దేవుని స్తోత్రం. ఏమండి ఎలా ఉంటారట? తీర్పు తీర్చువారై ఉంటారు. మనం అనుకుంటాం సమస్తం మనం విడిచిపెట్టి దేవుని నమ్ముకుంటే ఎప్పుడు ప్రార్థన. మరి ఎవరి మీద ఉంచాలా? మన మనసు ఎక్కడ ఉండాలి? ప్రార్థన మీద ఉండాలి. ఏమంటే ఎక్కడ ఉండాలంట? మన మనసు ప్రార్థన మీద ఉండాలి. ద్వితీయోపదేశకాండంలో అంటాడు చూడండి 28వ అధ్యాయము, నా ఆజ్ఞలు నీవు అనుసరించిన ఎడల భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే నిన్ను బహుగా దీవించును. దేవుని స్తోత్రం. ఇంకేం కావాలండి మనకి? ఇంకేం కావాలా? చాలదు ఆశీర్వాదం? ఏమండి మన కుటుంబానికి చాలదు ఆశీర్వాదం? అందుకే అంటున్నాడు, నీ కష్టార్జితమును నువ్వు అనుభవించాలంటే ఏం చేయాలా? దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. నువ్వు దేవుడిలో నమ్మకముగా కొనసాగిన వాడము కనుకైతే దేవుడు నేను గొప్పగా ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. నీవును నీ పిల్లలను ఒలీవ మొక్కల వలె ఉందురు. దేవుని స్తోత్రం. చూడండి ఎంత ఆశీర్వాదకరం ఈ సమయంలో చూసుకుంటే. మరి దేవుని నమ్మినటువంటి వారు చాలామంది ఉన్నారు, నమ్మనటువంటి వారు చాలా తక్కువగా ఉన్నారు. ఈ విలువ ఎవరికి తెలుస్తుందయ్యా అంటే దేవుని నమ్మినటువంటి వారికి మాత్రమే తెలుస్తుంది. ఏమండి ఆ విలువను వారు మాత్రమే కాపాడుకోగలుగుతారు. ఆ విలువను వారు మాత్రమే సంపాదించుకోగలుగుతారు. అవి ప్రార్థన చేయలేనటువంటి వారికి అర్థము కాదు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. కానీ ఏబు గారితో అంటున్నాడు దేవుడు, ఇదిగో అపవాదితో మాట్లాడుతున్నాడు. ఏబుకి ఏముంటుందంట? చుట్టూరు ఏం కంచె? అగ్ని కంచె. గుర్తుంచుకోండి. ఏబుకి అగ్ని కంచెను వేసినటువంటి దేవుడు మరి మనకును, మన కుటుంబాలకును, మన సంఘాలకును దేవుడు ముందుగానే సిద్ధపాటు చేసి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఏమండి చాలా మంచిది. మరి దైవజనులు చక్కని వర్తమానము కొద్ది నిమిషాలైనా చక్కగా అందించారు. వారికి వందనాలు. అదే రీతిగా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు మన మధ్యలో దైవజనులు మరీదాసాయి గారు ఉన్నారు. మరి వారు వచ్చి మరి ప్రార్థన చేసి ఆశీర్వాదిస్తారని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. సమయం అయితే మరి 10 గంటలు దాటి ఉన్నది. మరి ఇక తెచ్చిపోకూడదు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ఇందులో మెత్తడు పడుతున్నా వద్దులే. దేవుని స్తోత్రం. సౌండ్ పెంచితే ఆడ లేస్తుంది మరి లేపు. ఇప్పుడు ఆడ పోయొచ్చు నేను కనుక అవన్నొద్దు. ఇంతవరకు కూడా దేవుని సేవకులు చక్కని వర్తమానాలు అందించారు. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఆశీర్వదించబడతారని, అలాగే తన పిల్లలకు దేవుడు ఎప్పుడు కూడా
తోడే ఉంటాడన్న విషయాన్ని మనం ఇప్పుడు కాదు పుట్టుక నుంచి వెంటనే ఉన్న భక్తులమా. దేవుని స్తోత్రం. అవును కదా, మనందరి గారా పుట్ట క్రైస్తవమే, మనకు తెలియని విషయాలు కాదు, వెంటనే ఉన్నాం. కనుక ఇక 3 ప్రసంగాలు అయిపోయాయి. ఇక 4వ ప్రసంగం ఇంకేం చెబుతుంది మీ అందరికీ తెలియని విషయం కాదు. నేను మీకు పరిచయం చేసుకోవాల్సిన అవసరంగా లేదు. మాది ఈ ఊరే, పక్క బజారే. దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క దయా సంకల్పాన్ని బట్టి మరి అయ్యప్ప నగర్లో దేవుని పరిచర్య జరిగిస్తున్నాం. మా కూర్చున్న మా మేనమామ, ఈ కూర్చున్నాము మా మేనత్త. ఇక ఇవన్నీ చెప్పుకోవడం పోతే మళ్ళీ నా సాక్ష్యం మళ్ళీ ప్రత్యేకమైంది. ఇవన్నీ వద్దు. సరే, ప్రార్థన చేసుకొని మరి మిగతా కార్యక్రమాన్ని మనం ముందుకు కొనసాగిద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మరి ఈ దినం ప్రభు రాత్రి దాసు నాయన మీ దాసులు మరి డిఎస్ గారిని ప్రభు నతాలియన్ గారిని మీరు ప్రేమించి, అలాగనే మీ దాసురాలను మీరు ప్రేమించి ప్రాంతంలో మీరు నిలబెట్టుకొని ప్రభు ఈ సేవలు నా తండ్రి జరిగిస్తున్న దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. నిజముగా నీ యందు భయము భక్తి కలిగిన ఆయన నీ పిల్లలు నడుస్తుండగా వారి పరిచర్యని ప్రభు, వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వాదకరంగా మార్చమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగనే నీ పిల్లలు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి దేవాన్ని నేను స్తుతిస్తూ ఉన్నాము నాయన. నీ పిల్లలకు ప్రభు ఇదిగో మీరు తోడుగా ఉండి అనారోగ్యతలో నుండి మీరు విడిపించి దేవా బిడ్డల విషయాల్లో కూడా నాయన మరి మంచి నా తండ్రి నాయన జ్ఞానాన్ని విద్యను మీరు అనుగ్రహించి మంచి నా ప్రభు అయా పాసుగానట్లు కూడా మీ కృప చూపించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ బిడ్డల జ్ఞాపకం చేసుకొని వారికి ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి ప్రభు అయా ఈ రాత్రి నా తండ్రి సేవకులతో కూడి అలాగనే సంఘముతోనూ సమాజముతో కూడి ఈ విధముగా నిన్ను స్తుతించి మహింపరిచి ఘనపరుచుకునే భాగ్యాన్ని మా అందరికి మీరు కలగజేసిన దాన్ని బట్టి మరోసారి నీకు కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇది ఎంతవరకు నీ యొక్క మాటలు విన్నా ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి సహాయం చేయమని నీ దాసుడుగా నేను చివరిని చిన్న ప్రార్థన ఆలకించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన మన మధ్యలో ఉన్నాము. దేవుని సేవకులు డేవిడ్ గారు ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రభువా, మా ప్రియా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి తండ్రి నీకు వందనాలు. ఇంతవరకు నా తండ్రి నీ కృప చేత నాయన, నీ పరిశుద్ధాత్మ చేత, నీ మహిమ చేత జరిగించబడినటువంటి నా తండ్రి కూటమన విధానం బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నీ దాసుల పట్ల నా తండ్రి మీరు తోడుగా ఉన్నందుకు నీకు వేలాది వందనాలు. అదే రీతిగా నాయన కూడి వచ్చిన నీ బిడ్డలు నా తండ్రి ఓర్పుతో తండ్రి ఇదిగో నాయన ఈ స్థలంలో కూర్చొని ఉండగా చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట కూడా నా తండ్రి నీ బిడ్డల యొక్క హృదయాల్లో ప్రభా నాటబడేలాగా చేయండి ప్రభా, నీకు వందనాలు. ఇదిగో నాయన ఈ దాసురాలు నాయన వారితో మీరు మాట్లాడి ఏర్పాటు చేయబడినటువంటి యొక్క ఆశీర్వాద కూటమిని మీరు ఆశీర్వదించమని అడుగుచూ ఉన్నాం ప్రభా, నీకు వందనాలు. తండ్రి సహాయములు దయచేయండి. ఇదిగో ప్రభా మీరు చెప్పినటువంటి మాటను నా తండ్రి ఇదిగో తండ్రి వ్యర్థము చేయకుండా, మీరు చెప్పినటువంటి మాటను ఇదిగో తండ్రి తీర్చివేయకుండా నీ బిడ్డలు ప్రేమించి ఇదిగో నా తండ్రి ఏర్పాటు చేయబడి యొక్క కూటమును జయప్రదంగా జరిపించిన తండ్రి నీకు వందనాలు. ఇదిగో ప్రభా కూటమి నిమిత్తము నా ప్రభా నీ దాసుడు ఎంత అయితే నా తండ్రి ప్రేమతో ఖర్చు పెట్టి ఉన్నారు, ఖర్చుకు నా తండ్రి 1000 గారు 10,000 వంతులుగా ప్రభాని బిడ్డలకు ప్రతిఫలాన్ని దయచేయండి అయ్యా. ఈ యొక్క కూటమి నిమిత్తం నా తండ్రి లేబడి లేకుండా సమృద్ధి కలిగినట్లు దయచేసిన దేవుడా నీకు స్తోత్రాలు. లేబడి లేకుండా గొప్పగా ఆశీర్వదించిన దేవుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ కూటమి నిమిత్తము నా తండ్రి అయా పరిచయం చేయబడినటువంటి తండ్రి ప్రతి ఒక్క బిడ్డను కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయమును దయచేయండి. ఇదిగో తండ్రి అయా సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయబడినటువంటి మీ కుమారుడు సంస్థను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు, ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి ఈ బిడ్డల నాతో ఇంకును నాతో ఈ స్థలంలో ఖర్చు చేయబడినటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని ఈ ధైర్యం బట్టి నీ కృపను బట్టి నా తండ్రి మేమందరము కూడా తండ్రి మరి యొక్క పరిహారంలో కలుసుకొని నేను ప్రార్థించి సంతోషించేటువంటి కృపను తండ్రి మాకు నుండి బిడ్డలకు దయచేయమని ఈ దాసులకు దయచేయమని ఇదిగో ప్రభు ఈ రాత్రికాల సమయంలో ఆయన ఈ దాసులుగా తండ్రి నేను చేసిన చిన్న విన్నపాన్ని నా తండ్రి
నీ పాద సన్నిధికి చేర్చుకోమని. ఇదిగో మరి ముఖ్యంగా నాయన ఈ ఆశీర్వాద కూటమి నిమిత్తము నా తండ్రి, ఇదిగో తండ్రి దూర ప్రాంతంలో దాసురాలను చిన్న వాహనాల మీద నా తండ్రి ఇదిగో ప్రభా క్షేమకరంగా తీసుకొచ్చిన దేవుడా నీకు స్తోత్రాలు. అదే రీతిగా నాయన ఈ రాత్రికాల సమయం అంతా నాయన ఈ దాసుల పట్ల మీరు కృప చూపించండి. ఈ దాసులతో మీరు మాట్లాడండి. తిరిగి నా తండ్రి దాసుల యొక్క గృహాలకు చేరేంత వరకు నాయన నీ కనుదృష్టి నీ కాపుదల ఇదిగో తండ్రి నీ బిడ్డలకు నా తండ్రి క్షేమాపని వృద్ధిని కలగ చేయమని, అదే రీతిగా నీ దాసుడుగా ప్రభా నేను చేస్తున్నటువంటి నా తండ్రి యొక్క చిన్న విన్నపాన్ని కూడి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆశీర్వాదకరంగా మార్చిన ప్రభా నీకు వందనాలు. నీ బిడ్డలు చేసిన విన్నపాన్ని నా తండ్రి ఊరకపోకుండా ఇదిగో తండ్రి మీరే నాయన గొప్పగా అభివృద్ధి పరచమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ సాహసమైన యేసుక్రీస్తు సమాధానము కలుగునగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. దయచేసి గమనించండి. మరి మన మధ్యలో సేవకులు అయినటువంటి వారు